సార్, ఢిల్లీలో ఒక గుంటూరు మహిళ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అరాచకాల కోసం అని చెప్పేసి ఒక తన బొటన వేలుని కోసేసుకుంది సార్. ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. అసలెందుకు ఆమె ఈ విధంగా చేయాల్సొచ్చింది? మరి ఇప్పుడు దీని పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయంటారు సార్? ఇదొక నాకు తెలిసి ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ఇలాంటి సంఘటన జరగలేదు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు రూరల్ మండలం స్వర్ణభారత నగర్‌కి చెందిన కృష్ణ తులసి నగర్ అనే దాంట్లో బ్లాక్ డిలో ఉండే కోవూరి లక్ష్మి అనే అమ్మాయి, కోవూరి లక్ష్మి ఆ అమ్మాయి పేరు. తను ఢిల్లీలో కొన్ని మహిళా సంఘాల ఆధ్వర్యంలో ముఖ్యంగా 3 రోజుల క్రితం ప్రజా సంఘాల నాయకులు బొందలపాటి అమరేశ్వరి, మారిపాక జయమ్మ, నూతక్కి కృష్ణారేఖ, గణేష్, నామాల నాగార్జున ఇలాంటి వాళ్ళతో కొంతమందితో ఢిల్లీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని కలిసేదానికి ఆమె ప్రయత్నించింది. అట్లాగే రాష్ట్రపతిని కలిసేదానికి కూడా ఆమె ప్రయత్నించింది. కానీ వాళ్ళ ఎవరి దగ్గర అపాయింట్మెంట్ ఆమెకు దొరకలేదు. సో దొరకపోయేసరికి ఆమె ఏం చేసిందంటే దీనికి నిరసనగా ఆమె ఎడమ చేతి బొటన వేలిని తగ్గోసుకునింది. అది ఇప్పుడు సంచలనమైంది. ఆమె ఇప్పుడు ఏంటంటే, నేను ఈ పని ఎందుకు చేస్తున్నానంటే నాకు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, ఎవరు కూడా మా సమస్యలు నేను చెప్పదలుచుకుంటే ఎవరు ఇవ్వట్లేదు, మా ఆదర్శ మహిళా మండలి తరఫున నేను వచ్చాను. సో మాజీ హోంమంత్రి సుచరిత ప్రాతినిధ్యం వహిస్తున్న పత్తిపాడు నియోజకవర్గంలో అనేక అరాచకాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా దళితులపైన దాడులు జరుగుతున్నాయి. అక్కడ పత్తిపాడులో పార్టీ 1 డివిజన్లో భూ కబ్జాలు, ప్రభుత్వాధికారుల సంతకాలని ఫోర్జరీ చేసి మాజీ హోంమంత్రి సుచరిత అనుచరులు అరాచకాలకు పాల్పడుతున్నారు. మేము చాలాసార్లు కలెక్టర్లకు, ఇక్కడ అధికారులకు చెప్పాము, కానీ ఎవరు కూడా వినట్లేదు. ఈ మేకతోటి సుచరిత, ప్రస్తుత అభ్యర్థి బాలసాని కిరణ్ కుమార్ అనుచరులు, పిల్లి మేరీ, బొల్లెద్దు వెంకట్, షేక్ నాగులు, ఎంఎల్ పుష్పలత, పులిపాటి అంజలి, పులిపాటి లోకయ్య ఇలాంటి వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు, వీళ్ళని విచారించాలి అనేది ఆమె డిమాండ్ చేసింది. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే, ఒక మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత అరాచకాలకు వ్యతిరేకంగా ఈ కోవూరి లక్ష్మి అనే అమ్మాయి ఢిల్లీలో వెళ్ళి బొటనవేలు కోసుకోవడం అనేది ఏకలవ్యుడితో పోలుస్తున్నారు. ఒకప్పుడు ఏకలవ్యుడు ఎలాగైతే తన నిరసనను తెలియజేయడానికి ఆయన బొటనవేలు కోసుకున్నాడని చెప్తున్నారు. నిజానికి ఆయన నిరసన తెలియజేయడానికి బొటనవేలు కోసుకోలేదు, గురుదక్షిణగా బొటనవేలు అడిగితే కోసిచ్చాడు. ద్రోణాచార్యుడు నీకు ఇంత విలువిద్య నేర్పాను కదా, అర్జునుడి కంటే నువ్వు పరాక్రమవంతుడిగా నేను తయారు చేశాను, నాకు గురుదక్షిణగా ఇది చెయ్యి అన్నాడు. నిజానికి ద్రోణాచార్యుడు ఆయనకు నేర్పలేదు, ద్రోణాచార్యుడు చూసి ఈయన నేర్చుకున్నాడు. అందుకే ఏకలవ్య శిష్యులు అంటాం మనం. అంటే డైరెక్ట్గా నేర్చుకోకుండా ఇండైరెక్ట్గా మనం యూట్యూబ్ చూసి నేర్చుకున్నట్టుగా ఆ కాలంలో ద్రోణాచార్యుడి టెక్నిక్స్ ని తను ప్రాక్టీస్ చేశాడు. నిజానికి అతను గురువే కాదు, ఇతనికి గురుదక్షిణ ఇవ్వాల్సిన వల్ల. కానీ ద్రోణాచార్యుడు అర్జునుడిని కాపాడడం కోసం ఇతను ఉంటే అర్జున్ని డామినేట్ చేస్తాడు కాబట్టి ఆ కుడి చేతి బొటనవేలు లేకపోతే విలువిద్య ప్రాక్టీస్ చేయలేడు కాబట్టి అది చేశాడు. అంటే ఒక కుట్రపూరితంగా ఒక గిరిజన యువకుడిని ఆ రోజు అతని విద్యను తొక్కేసినాడు అనేది మనకు ఆ కథలో ఉన్నాయి. అయితే ఈ అమ్మాయికి దానికి పోలిక లేదు, కానీ బొటనవేలు కోసుకుంటే ఎవరినైనా కూడా ఏకలవ్యుడితో పోలుస్తారు, అలాగే అమ్మాయి పోలుతారు. ఇక్కడ బాటం లైన్ ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో అరాచకాలు జరుగుతున్నాయి, దీన్ని తెలపడానికి సుప్రీంకోర్టుకు, రాష్ట్రపతి దగ్గరికి తీసుకెళ్తామని వెళ్ళారు. మామూలుగా అయితే దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆయన ఎంత బిజీగా ఉంటారో మనకు తెలుసు. ఆల్రెడీ 55,000 కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. అందువల్ల దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చే వాళ్ళందరినీ ఆయన కలిసే పరిస్థితి ఉండకపోవచ్చు. సో ఆ రకంగా ఈమె ఫ్రస్ట్రేషన్ మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ కలెక్టర్లకు, అధికారులకు అందరికి చెప్పాను, అయినా కూడా కాలేదని చెప్తుంది. బట్ మరి మీడియాతో కూడా ఏమేమన్నా మాట్లాడారా దాని మీద అనేది తెలియదు ఆల్రెడీ. సో ఏదేమైనా ఒక సెన్సేషనల్ యాక్ట్ చేస్తే కానీ ఈ అధికారులు లేకపోతే సుప్రీంకోర్టు న్యాయమూర్తి కదలరు అని ఆమెకి అనిపించినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా సార్లు ఏంటంటే, మనకి యజ్ఞం అనే కథ ఉంది.
కాళీపట్నం రామారావు రాశారు. అందులో ఏందంటే ఒక అన్యాయం జరిగిందని ఒక దళితుడు వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి తల నరికేస్తాడు. తల నరికి ఆ గోనె సంచిలో బాడీని తీసుకొచ్చి పంచాయతీలో పెడతాడనమాట. అది ముగింపు అనమాట ఆ కథకి. అప్పట్లో దాని మీద పెద్ద డిబేట్స్ జరిగాయి. అంటే ఇది కరెక్టా? కాదా? అని. అంటే దాంట్లో ఆ కథకు సంబంధించిన ఆ రైటర్‌ని కూడా నేను ఒకసారి ఇంటర్వ్యూ చేశాను. కాళీపట్నం రామారావు గారిని. ఆయన చెప్పిందేందంటే, అంటే నిస్సహాయ స్థితిలో ఉన్న మనుషులు అన్ని మార్గాలు లీగల్ పద్ధతులు, అన్ని మార్గాలు మూసుకుపోయినప్పుడు వాళ్ళు తమను తాము బాధ పెట్టుకోవడము, చనిపోవడము, తమను తాము కోసుకోవడము, ఇలాగ చేసే పరిస్థితి ఉందని తెలియజేయడానికే నేను డ్రామాటిక్‌గా అటువంటి సంఘటన క్రియేట్ చేశాను అని ఆయన చెప్పాడు. అది కొంతవరకు వాస్తవమే. ఇప్పుడు ఏందంటే దళితులు కావచ్చు, లేకపోతే కింది స్థాయి వాళ్ళు కావచ్చు, న్యాయం జరగనప్పుడు అన్ని రకాల న్యాయ మార్గాల్ని వాళ్ళు ట్రై చేసి ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు వాళ్ళ ముందు ఇంకేముంటది, ఆత్మహత్య చేసుకోవడమో, హత్య చేయడమో, లేకపోతే ఒకప్పుడు చెప్పేవాళ్ళు నాకు న్యాయం జరగకపోతే నక్సలైట్‌లకి వెళ్ళిపోతానని. అలాగా మావోయిస్టుల ఉద్యమంలో చేరడము. చాలామంది మావోయిస్టుల ఉద్యమాల్లో కూడా ఎందుకు చేరతారంటే తమకు జరిగిన అన్యాయం ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అందుకని నక్సలైట్‌లకి వెళ్ళేవాళ్ళనమాట మావోయిస్టులకి. అలాగా మనం అర్థం చేసుకోవచ్చు ఈమె చేసిన దాన్ని. ఈమె ఎందుకంటే ఒక స్త్రీ ఒక ఎడమ చేతి బొటనవేలు కోసుకోవడం అనేది మామూలు విషయం కాదు కదా! అది ఇంక జీవితాంతం అంగవైకల్యంతో ఉండాల్సొస్తుంది. అయినా కూడా ఆమె కోసుకునిందంటే ఎంతో ఫ్రస్ట్రేషన్‌కి గురయ్యుండే అవకాశం ఉంది. సో, ఏదేమైనా ఆమె ఫ్రస్ట్రేషన్‌కి కారణం ఏంటనేది ఇప్పుడైనా రాష్ట్రపతి అయినా సరే, లేకపోతే ప్రధాన న్యాయమూర్తి వీళ్ళు ఆమెను అపాయింట్‌మెంట్ ఇచ్చి ఆమెతో మాట్లాడి దీని మీద అయితే ఖచ్చితంగా నేషనల్ లెవెల్‌లో ఒక ఎంక్వైరీ కమిషన్ వేయాల్సి ఉంది. నిజంగా సుచరిత మేకతోటి సుచరిత అనుచరులు ఆమె చెప్పిన పేర్లు కూడా చెప్పిందామె. ఆ అనుచరులందరూ ఇలాంటి అరాచకాలు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా దాని మీద చర్య తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇది ఎంత మాత్రం తీసుకుంటారు వాళ్ళు అనేది చూడాల్సి ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఎలక్షన్ కమిషనే అధికారంలో ఉంది కాబట్టి ఎలక్షన్ కమిషన్ అనుకుంటే దీని మీద ఖచ్చితంగా ఎంక్వైరీ వేయొచ్చు. ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి గాని, లేకపోతే ప్రధాన న్యాయమూర్తి గాని ఆదేశిస్తే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ దీని మీద ఒక విచారణ కమిటీ వేసి విచారణ కొనసాగించొచ్చు. లేదా ప్రధాన న్యాయమూర్తి అనుకుంటే ఆయనే సిట్టింగ్ జడ్జితో కూడా హైకోర్టు సిట్టింగ్ జడ్జితో దీని మీద విచారణకు ఆదేశించొచ్చు. సో, అప్పుడు విచారణలో ఏదన్నా ఇవన్నీ బయటకొస్తే డైరెక్ట్‌గా కోర్టుల ద్వారా వాళ్ళకి పనిష్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మాత్రం ఇది సీరియస్‌గానే పరిగణించాలి. ఇది ఒక సంచలనమైన విషయం అయితే సంచలనం. నేనైతే ఎప్పుడు కూడా వినలేదు. ఇలాగా ఒక స్త్రీ తనకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసం తన వేలు నరుక్కోవడం అనేది చాలా దురదృష్టకరమైనది ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే జగన్ అనేక సార్లు చెప్తుంటాడు నేను విన్నాను, నేను ఉన్నాను అనేది కదా అతని స్లోగను. అంటే నేను ప్రజల సమస్యలు వింటాను, ప్రజల కోసం నేను ఉంటాను అనేదే కదా! సో, మరి అదే రాజధానికి పక్కనే గుంటూరు జిల్లాలో పత్తిపాడులో జరిగిన ఈ అరాచకాలను మరి ఎందుకు జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు? సో, ఆమె ఆ స్థాయికి ఢిల్లీలో వెళ్ళి ప్రధాన న్యాయమూర్తిని, రాష్ట్రపతిని కలవడానికి ట్రై చేస్తే కూడా కలవలేని పరిస్థితి. అది వాళ్ళనేమో కూడా మనం తప్పుపట్టలేం. ఎందుకంటే రాష్ట్రపతి అయినా, న్యాయమూర్తి అయినా వీళ్ళు నిరంతరం ప్రజలతో కలిసే పని కాదు వాళ్ళది. సో, ఆ ఉద్యోగం కాదు వాళ్ళది. కాబట్టి వాళ్ళకి అటువంటి ఒక వ్యవస్థ కూడా ఏమి ఉండదు. ఎవరంటే వాళ్ళని పోయి కలిసేసే పరిస్థితి అక్కడ ఉండదు. ఏదేమైనా వాళ్ళు చేయాల్సింది ప్రజాప్రతినిధులు చేయాలి, ప్రభుత్వ యంత్రాంగం చేయాలి. ఆ పని వీళ్ళు చేయలేదు కాబట్టి వాళ్ళకు డెస్పరేషన్‌లో ఆమె వెళ్ళినట్టుగా మనకు అర్థమవుతుంది. సో, అదైతే ఖచ్చితంగా డ్రాస్టిక్ సంఘటనగా మనం చెప్పుకోవచ్చు.